ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ హారర్ స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ రియల్ స్టోరీ. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, ద ఢిల్లీ కాంట్ రోడ్ అని. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు స్కిప్ చేస్తే మీకు స్టోరీ అర్థం కాకపోవచ్చు. ఢిల్లీ కాంట్ రోడ్ క్యాపిటల్ సిటీలో ఉన్న ఒక సైలెంట్ ఏరియా. మార్నింగ్లో చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ట్రీస్, మిలిటరీ బిల్డింగ్స్, క్లియర్ రోడ్స్. కానీ నైట్ అయితే ఈ రోడ్డు మీద అందరికి ఒక భయం ఉంటుంది. పోలీస్ రికార్డ్స్ కూడా క్లియర్గా చెప్తే ఇది ఒక యాక్సిడెంట్ జోన్ అని. ఆల్మోస్ట్ ప్రతి వారం ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే యాక్సిడెంట్స్ అన్నీ మోస్ట్లీ 12 నుంచి 3 గంటల మధ్యలోనే జరుగుతున్నాయంట. 2004 సూరజ్ అనే ఒక టాక్సీ డ్రైవర్ తన ప్యాసింజర్ని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి రిటర్న్ కాంట్ రోడ్ మీదుగా తిరిగి వస్తున్నాడు. టైం అరౌండ్ 1 AM అవుతుంది. సడన్ గా రోడ్ సైడ్ వైట్ శారీ కట్టుకున్న ఒక అమ్మాయి అన్నది కనిపించింది. సూరజ్ని తన హ్యాండ్ సిగ్నల్ తో స్టాప్ చేసింది. భయ్యా ప్లీజ్ డ్రాప్ చేయండి, బహుత్ అర్జెంటే అని ఒక స్వీట్ వాయిస్ తో అడిగింది. ఫస్ట్ డ్రైవర్ కి ఒక షాకింగ్, అదేంటంటే నైట్ టైంలోని ఒక అమ్మాయి ఏంటి రోడ్డు మీద కనిపించింది అని. కానీ అతను ఏమనుకున్నాడంటే తను ఏమైనా ఒక డేంజర్లో ఉందేమో అని ఒక సింపతితోని కార్ అన్నది ఆపాడు. కార్ డోర్ కూడా ఓపెన్ చేశాడు. ఆ అమ్మాయి బ్యాక్ సీట్లో కూర్చొని సైలెంట్గా ఉంది. రోడ్ అంతా చాలా సైలెంట్గా ఉంది. కార్ సౌండ్ ఒక్కటే వినిపిస్తుంది. కొంచెం క్రీపీగా అనిపించింది. కొన్ని నిమిషాల తర్వాత సూరజ్ రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, అందులోంచి చూశాడు. ఫస్ట్ అమ్మాయి ఫేస్ క్లియర్గా కనిపించింది, ఒక చిన్న స్మైల్తో. కానీ ఐస్లోని స్ట్రేంజ్ లుక్, ఓల్డ్గా సౌల్డ్లెస్గా కనిపించే. అయితే సడన్గా బ్యాక్ సీట్ అంతా ఎంటీ అయినట్టుగా అనిపించింది. అంటే ఒక పర్సన్ ఉంటే ఒక చిన్న సౌండ్స్ అయినా వస్తాయి కదా, అలాంటివి ఏం లేవు. సూరజ్కి హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంది. అయితే మిర్రర్లోంచి చూశాడు వెనక్కి. షాక్ ఏంటంటే అక్కడ అమ్మాయి లేదు, బ్యాక్ సీట్ ఎంటీగా ఉంది. సూరజ్ వెంటనే బ్రేక్ వేసి కారు సైడ్లో ఆపాడు. చెమటలతో ఫుల్గా తడిసిపోయాడు. ఏంటంటే అక్కడ డోర్ ఓపెన్ చేసినట్టుగా ఏ సౌండ్ రాలేదు, అలాగే ఒక పర్సన్ కారు దిగినట్టుగా ఏ సౌండ్ రాలేదు. కానీ చూస్తే అమ్మాయి మాత్రం మాయ. చాలా భయపడ్డాడు. అలాగే ఒకసారి రేర్ వ్యూలో కూడా మళ్ళీ బ్యాక్ సైడ్కి చూశాడు. ఏవో చిన్న భయంకరంగా క్లిప్స్ అన్నవి కనిపించాయంట. కొంచెం భయంగా ఫీల్ అయ్యి కారుని మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళినప్పటికీ కారు ఆల్మోస్ట్ 80 స్పీడ్లో రన్ అవుతుంది. పక్కనే కనిపించకుండా మాయమైపోయిన అమ్మాయి కనిపించింది. అంటే కారు 80 స్పీడ్లో వెళ్తుంటే కారు పక్కన సేమ్ స్పీడ్తో అమ్మాయి కూడా వస్తుందంట. వైట్ సారీ అలా ఎగురుతూ ఉంది. తన ఐస్ డైరెక్ట్గా సూరజ్ మీద చూస్తున్నాయి. సూరజ్కి హార్ట్ బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్. యాక్సలరేటర్ గట్టిగా ప్రెస్ చేసి ఎంత ఫీల్ అయితే అంత ఫాస్ట్గా తప్పించుకున్నాడు. ఎలాగోలాగా తన ఇంటికి అన్నది చేరిపోయాడు. కానీ ఎప్పుడైతే సూరజ్ తన ఇంటికి చేరుకున్నాడో తన బాడీ ఫుల్గా వీక్ అయిపోయిందంట. నోరంతా కూడా ఎండిపోయినట్టుగా అయిపోయింది. ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయాడు. అయితే నెక్స్ట్ డే ఏం చేశాడంటే పోలీస్కి కంప్లైంట్ అన్నది ఇచ్చాడు. ఇక్కడ షాకింగ్ ఏంటంటే పోలీస్ రికార్డ్స్లో సూరజ్ లాంటి కేసెస్ చాలా ఉన్నాయంట. కానీ ఇప్పటికి ఒక ప్రూఫ్ అంటూ కూడా లేదంట. అందుకే ఈ కేసుని అందరూ ద ఢిల్లీ కాంట్ రోడ్ గోస్ట్ అని పిలుస్తారు. సూరజ్ ఇన్సిడెంట్ తోనే స్టోరీ స్టార్ట్ అయింది. సూరజ్ ఇన్సిడెంట్ తర్వాత ఆ రోడ్డు మీద రూమర్స్ ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యాయి. కానీ అక్కడ ఉన్న కొత్త డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది ఒక ఫేక్ న్యూస్ అనుకుంటారు. నైట్ టైంలో ఆల్మోస్ట్ డ్రైవర్లు అందరూ ఒక్కలే డ్రైవ్ చేస్తారు కదా, వాళ్ళకి భయంతో అలా క్రియేట్ అయ్యింది అని కొంచెం ఎగతాళిగా మాట్లాడుకున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత 2012లో రమేష్ అనే ఒక యంగ్ క్యాబ్ డ్రైవర్ తను నైట్ డ్యూటీలోనే ఎయిర్పోర్ట్ నుంచి ప్యాసింజర్ని డ్రాప్ చేసి మళ్ళీ సేమ్ కాంట్ రోడ్ మీదుగా రిటర్న్ వస్తున్నాడు. అప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1:30 AM అయింది. రోడ్ అంతా కూడా చాలా సైలెంట్గా ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా ఎలిగి ఆగినట్టుగా ఉన్నాయి. ఓన్లీ క్యాబ్ లైట్స్ మాత్రమే ఉన్నాయి. సడన్ గా వైట్ శారీలోనే ఒక అమ్మాయి కనిపించింది. రమేష్ సడన్ గా బ్రేక్ వేసి కార్ ఎలవకలాగా ఆపాడు. లోపల హార్ట్ అన్నది చాలా గట్టిగా కొట్టుకుంటుంది. కానీ ఫేస్ మాత్రం కామ్గా ఉండడానికి ట్రై చేశాడు. ఆ అమ్మాయి పక్కకు వచ్చి భయ్యా కొంచెం డ్రాప్ చేయరా, బహుత్ అర్జెంట్ అని మళ్ళీ స్వీట్ వాయిస్లో అడిగింది. రమేష్కి కొంచెం భయం అనిపించింది. కానీ నిజానికి దెయ్యాలంటూ ఉండవు అని ఒక నమ్మకంతోనే అమ్మాయికి డోర్ ఓపెన్ చేసి సీట్ ఇచ్చాడు. బ్యాక్ సీట్లో కూర్చొని ఉంది అమ్మాయి చాలా సైలెంట్గా. కారు మూవ్ అవుతుంది మెల్లిగా. కానీ కారులోని ఒక స్ట్రేంజ్ స్మెల్ ఇన్సైడ్ కారు లోపలంతా కూడా స్ప్రెడ్ అయ్యింది. ఆ స్మెల్ ఎలా ఉన్నదంటే తడి మట్టి నుంచి వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా, అలా ఉందంట. ప్లస్ ఒక స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ అంటే ఎలా ఉంటుంది అలా ఉందంట. అయితే రమేష్ రియర్ వ్యూ మిర్రర్ లోంచి అమ్మాయిని చూశాడు. ఫస్ట్ అమ్మాయి ఫేస్ నార్మల్ గానే కనిపించింది. సడన్ గా లైట్ క్రాస్ చేస్తుంటే ఫేస్ బ్లర్ అన్నది అయిపోయిందంట. ఎలా అంటే లైక్ షాడో, అంటే నీడలాగా, అలాగే స్మోక్ లాగా అనిపించిందంట. రమేష్ కి చాలా భయం వేసింది. అలాగే షాక్ తోని బ్యాక్ సీట్ వైపు చూస్తే మళ్ళీ సేమ్ సీట్ ఎంప్టీ. తనకి చాలా భయం వేసింది. హ్యాండ్స్ ఫుల్గా షేక్ అయిపోయి, అలాగే తన స్టీరింగ్ కూడా కంట్రోల్ తగ్గుతుంది. ఇది ఎలా సాధ్యం, నేను ఇప్పుడే వెనకాల కూర్చున్న అమ్మాయిని చూశాను కదా అని తనకి ఒక లోపల ఒక భయం. ఆ భయంతో కారు హై స్పీడ్లో వెళ్తున్నాడు. సడన్ గా పక్కన మళ్ళీ అమ్మాయి కనిపించింది. సేమ్ అమ్మాయి కారు ఎంత స్పీడ్లో వెళ్తుందో అంతే స్పీడ్లో వస్తుంది. అమ్మాయి ఫేస్ ఇప్పుడు చాలా క్లియర్గా కనిపించిందంట. పేల్ స్కిన్, అలాగే భయంకరంగా ఉన్నాయంట కళ్ళు. అలాగే తన లిప్స్ మీద బ్లడ్ స్టెయిన్స్ అన్నవి కూడా ఉన్నాయంట. కారు హై స్పీడ్ లో వెళ్తుంది. పక్కనే అమ్మాయి సడన్ గా కనిపించింది. కారు విండోస్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నాయి.
కానీ అయినప్పటికీ కూడా అమ్మాయి వాయిస్ కారు లోపలికి క్లియర్ గా వినిపించాయంట. ఆ వాయిస్ లోని మాటలు ఎలా ఉన్నాయంటే, లిఫ్ట్ ఇచ్చావు కదా అయినా కూడా ఎందుకు ఇంకా ఎస్కేప్ అవుతున్నావు అని. రమేష్ చాలా పానిక్ అయ్యాడు. యాక్సిలరేటర్ ఫుల్ గా ప్రెస్ చేసి కార్ ని 100 స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా భయంకరమైనది ఏంటంటే, ఆ అమ్మాయి కార్ రూఫ్ మీదకి జంప్ చేసింది. కారు టాప్ లోని టుడ్ టుడ్ అనే సౌండ్స్, అంటే మెటల్ డెంట్ అవ్వడం. రమేష్ కి చాలా భయం వేసి సడన్ గా బ్రేక్స్ అనేది వేసాడు. కారు అదుపు తప్పి ఫ్లిప్ అయిపోయేదంట. కానీ ఎలాగోలాగా లక్కీగా కార్ కంట్రోల్ అయ్యింది. షాక్ తో కార్ డోర్ ఓపెన్ చేసి చాలా ఫాస్ట్ గా ఎస్కేప్ అయ్యాడు. తన కళ్ళు మొత్తం వెతికే ఆ అమ్మాయి ఎక్కడ ఉందని, కానీ ఆ అమ్మాయి మాత్రం కనిపించలేదు. చాలా సైలెన్స్ గా ఉన్నది, చాలా భయంకరంగా ఉంది. రోడ్ అంతా కూడా ఎంటీగా ఉంది. రమేష్ ఎలాగోలాగా కింద మీద పడి తన ఇంటికి అన్నది చేరుకున్నాడు. నెక్స్ట్ డే కార్ కండిషన్ అన్నది చూస్తే ఎలా ఉందంటే, కార్ రూఫ్ ని పగలగొట్టినట్టు, అలాగే ఫుల్ గా స్క్రాచెస్ పెట్టేసి బ్లడ్ రక్తం మరకలు ఉన్నాయంట కార్ నిండాను. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత అక్కడ ఉన్న లోకల్స్ అందరికి కూడా ఒక కన్ఫర్మ్ అన్నది వచ్చింది, ఢిల్లీ కాన్ రోడ్ మీద ఒక గోస్ట్ గర్ల్ నిజంగా ఉంది అని. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఎవరు ఆ అమ్మాయి, ఎందుకు అందరిని అటాక్ చేస్తుంది? ఇది పార్ట్ 2లో రివీల్ అవుతుంది. పార్ట్ 2 కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను పార్ట్ 2 అప్లోడ్ చేయగలను మీకు నోటిఫికేషన్ అంటూ వస్తుంది.